బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీనిధిలో సెర్ప్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు పడ్డాయి. చాలా గొప్ప అవకాశం. మనకి 25,520 రూపాయల నుంచి ఇంచుమించు 30,000 రూపాయలు అలవెన్స్తో కలిపి 30,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. వీటికి 1 year రెన్యువల్ ఉంటుంది. ప్రభుత్వము వీటిని పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ యొక్క రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో స్త్రీనిధి ఉద్యోగాలు, అందులో మహిళలు పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చా, పర్మనెంట్ చేసేలాకైతే ఎప్పుడు చేస్తారు, అలాగే నోటిఫికేషన్లో ఫిక్స్డ్ డిపాజిట్ 75,000 కట్టాలని చెప్పారు. అది ఎప్పుడు కట్టాలి, అది రిఫండ్ చేస్తారా లేదా మనం మానేస్తే, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తారన్నారు కదా, కాంట్రాక్ట్ పోస్ట్ కదా ఇది, మరి కాంట్రాక్ట్ విధానం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఇది మన అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకి జాబ్ వచ్చే అవకాశం ఎంత ఉంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందా ఉండదా, రిటన్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఇంటర్వ్యూలో మార్క్స్ ఎలా ఇస్తారు, క్వాలిఫికేషన్ సంబంధించి స్కోరింగ్ అంటే 10th ఇంటర్ డిగ్రీలో మనకి వచ్చిన మార్క్స్లో స్కోర్ యాడింగ్ ఉంటుందా ఉండదా, చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. ఈ ఒక్క వీడియోలో A to Z ఇన్ఫర్మేషన్ క్లియర్ చేస్తాను అతి తక్కువ టైంలో. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మనకి ఈ యొక్క స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జూలై 7వ తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది. దరఖాస్తులు కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఇది ఈ నెల 20వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. యాక్చువల్ 18 అన్నాము, 20వ తారీఖు వరకు అంటే రేపుడు లాస్ట్ డేట్. అందుకు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్త్రీనిధి అసిస్టెంట్ జాబ్ మేనేజర్స్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ద జాబ్ ప్రొఫైల్కి సంబంధించి ఇది రేపు లాస్ట్ డేట్. ఓకేనా? సో అప్లికేషన్స్ ఏవైనా మీరు తప్పులు ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు 21, 22 తారీఖుల్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టు అసిస్టెంట్ మేనేజర్ మంచి పోస్ట్ అండి. చాలా నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ రావటమే గొప్ప. సో మీరు మీ ప్రతిభను కనబర్చి పోస్టు అందుకోండి. సో మొత్తం ఖాళీలు 170. ఈ 170 రాష్ట్రం మొత్తం మీద 170 పోస్టులు. ఓకేనండి. 1 year కాంట్రాక్ట్ చెప్తున్నా, ఇది 1 year కాంట్రాక్ట్. ఎవ్రీ ఇయర్ ఇది రెన్యువల్ చేస్తారు మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసి. ప్రభుత్వం మారినప్పుడు ఏమైనా ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయడం సహజంగా జరుగుతుంటుంది. కాబట్టి త్వరలో అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీ అదృష్టం కొద్దీ వీటిని పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే జీతం చూస్తే 25,520 రూపాయలు ఇది కనీసం. దీనికి ప్లస్ అలవెన్స్లు ఉంటాయి. ఇంచుమించు 30,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. మీరు చక్కగా మీ గ్రామీణ ప్రాంతాల్లో చేసుకోవచ్చు. వీటిని చక్కగా మీకు 30,000 రూపాయలు అనేది సఫిషియెంట్గా ఉంటుంది. అలాగే పని ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీకు జాబ్ ఇస్తే మీరు వెళ్ళాల్సిందే. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి, ఆఫ్లైన్ లేదు. సో కేటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే మనం SC 26, ST 10, BC 49, EWS 17, OC 68, మొత్తం 170 పోస్టులు. అన్ని కేటగిరీస్కి అవకాశం ఉంది. ఇందులో మహిళలకి 1/3 రిజర్వేషన్ ఉంది. పోస్టులు 1/3 రిజర్వేషన్స్ మహిళలకు ఉన్నాయి. ఇంచుమించు 1/3 అంటే మనకి ఇంచుమించు 55 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. 170 పోస్టులు ఓన్లోకి 55 పోస్టులు మహిళలకు వచ్చే అవకాశం ఉంది. వికలాంగులకి 4%, మాజీ సైనికులు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 2%, క్రీడ అంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి 2% ఎడిషనల్గా మనకి బెనిఫిట్ ఉంది, మీరు గమనించాలి. అదేవిధంగా మనకి అర్హతలు చూసినట్లయితే మనకి 1/6/2025 అంటే జూన్ 1వ తారీఖు నాటికి మనకి 21 years కంప్లీట్ అయి ఉండాలి. అంటే 20 years వచ్చి ఉండాలి. గరిష్టంగా 42 years 42 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్ బేస్ చేసుకొని అటు SC, BC, STకి డిజేబుల్ పర్సన్స్ కూడా వయసు పరిమితి పెంచుతారు. అంటే మినిమం 5 years పెంచే అవకాశం ఉంది. పెంచుతారు, ఆల్రెడీ ఉంది నోటిఫికేషన్ 5 years పెంచుతామని చెప్పేసి SC, ST, BCలో కూడా వయసు సడలింపు రిజర్వేషన్ ప్రకారము ఉంది. అదేవిధంగా విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉండాలి. సో 10th ఇంటర్ డిగ్రీ మార్క్స్ బేస్ చేసుకొని కూడా అక్కడ వచ్చిన స్కోరింగ్ బట్టి కూడా మీకు టోటల్ 100 మార్క్స్ ఏదైతే ఉందో 100 మార్క్స్లో మీకు స్కోర్ కలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కలిసే అవకాశం కాదు, నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. 10th ఇంటర్ డిగ్రీలో మార్క్స్ బట్టి మేము క్వాలిఫికేషనే కాదు, పాస్ అవడమే కాదు, అందులో మార్క్స్ని కూడా బట్టి కూడా మేము ఇచ్చే ఏవైతే 100 మార్క్స్ మేము ఉందో ఆ మార్క్స్ని కలిపే అవకాశం ఉంది, కలుపుతామని చెప్తా ఉన్నారు. MS ఆఫీస్లో ప్రావీణ్యం ఉండాలి. అంటే ఇక్కడ సర్టిఫికేట్ కంపల్సరీ. అంటే సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. నో అని పెట్టి సర్టిఫికేట్ అడగదు, అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఉంటే
బెస్ట్. ఓకేనా. తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్యాక్స్లో కావచ్చు, డిసిసిబి అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కావచ్చు, ఏపీ కోప్ అంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కావచ్చు, సెర్ప్ డిపార్ట్మెంట్లో, మెప్మా అంటే షెడ్యూల్ బ్యాంకులు, కార్పొరేట్ బీసీ సంస్థలలో పనిచేసిన వారికి 4 to 15 మార్క్స్ ఇవ్వబడతాయి. చూడండి, దీన్ని అర్థం చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఎక్స్పీరియన్స్కి కూడా మంచి మార్క్స్ కలుపుతా ఉన్నారు. ఓవరాల్గా మార్క్స్ అన్నీ కూడా మీ యొక్క ప్రతిభ, మీ యొక్క స్కిల్ మీద డిపెండ్ అయ్యాయి. మీకు వచ్చిన స్కోరింగ్ కావచ్చు, మీకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకున్న సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నిటిని బట్టే మీకు 100 మార్క్స్ ఉన్న మార్క్స్ తీసుకుంటూ ఉంటారు. అందులో 100లో 75 మార్క్స్ వీటి పట్టిపోయి ఉంటాయి, మిగతా 25 మార్క్స్ ఇంటర్వ్యూలో ఉంటాయి. ఓకే, అదేలా కూడా చెప్తాను. ఓకేనా. దరఖాస్తు ఫీజు 1000 రూపీస్, దరఖాస్తు ఫీజు 1000 రూపీస్. అలాగే ఎంపిక అలా జరుగుతుంది. చూడండి ఇక్కడ విద్య ప్లస్ అనుభవం. విద్య అంటే ఎడ్యుకేషన్ సంబంధించి అంటే 10th ఇంటర్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బట్టి, అక్కడ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ మార్క్స్ కలుపుతారు. అలాగే ఎక్స్పీరియన్స్, లాట్ మంచి స్టేట్ కోఆపరేటివ్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాం కదా బ్యాంక్స్లో, వాటిని బట్టి మొత్తం మీద ఆ ఎడ్యుకేషన్, ఆ ఎక్స్పీరియన్స్ కలిపి 75 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో 25 మార్క్స్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ సిబిటి నిర్వహించవచ్చు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే మీకు కంప్యూటర్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టే అవకాశం ఉంది. సో ఈ జాబ్ కోసం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టే అవకాశం ఉంది. వాటిని పక్కన పెట్టాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే అది రిటర్న్గా ఉండకపోవచ్చు, ఓవరాల్గా ఉంటుంది. అంటే ఎంఎస్ ఆఫీస్ గురించి అడగాలంటే టెస్టే పెట్టాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అడిగే క్వశ్చన్స్ కూడా ఇంటర్వ్యూలో టెస్టింగ్ ఉంటుంది. నేను చెప్పేది అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, మ్యాక్సిమం రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. నోటిఫికేషన్ ఎక్కడ చెప్పలా. సిబిటి టెస్ట్ అక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మీకు కంప్యూటర్లో చేపిస్తారని కాదు, బట్ ఆ ఎంఎస్ ఆఫీస్ మీద, పవర్ పాయింట్ మీద, ఎక్సెల్ మీద మీకు ఏవైతే అవగాహన ఉందో అది ఓవరాల్ క్వశ్చన్స్. నేను ఇంటర్వ్యూలో ఉంటే మిమ్మల్ని మీ ఎక్సెల్ ఏం చేస్తారు, మెర్జింగ్ చేయాలంటే ఏం చేయాలి, స్ప్రెడ్షీట్ డూప్లికేట్ చేయాలంటే ఏం చేయాలి, డ్రైవ్లు ఎలా స్టోర్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి లెడ్జర్ ఎలా తయారు చేయాలి, కంప్యూటర్ లెడ్జర్, టాలీ, ఎందుకంటే మీరు అసిస్టెంట్ మీరు చేసేదే డోక్రా సిబ్బంది ఏదైతే అసిస్టెంట్ ఇదిలో, సో అక్కడ మీకు ఖచ్చితంగా టాలీ మీద అవగాహన ఉండాలి. టాలీ ఎలా చేయాలి ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే మీకు అక్కడ ఇంటర్వ్యూకి 1:4, సో ఇంటర్వ్యూలో 1:4 తీసుకుని ఉంటారు, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అవసరమైన డాక్యుమెంట్లు 10th ఖచ్చితంగా కావాలి, ఇంటర్ ఖచ్చితంగా కావాలి, డిగ్రీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి, ఎంఎస్ ఆఫ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, అనుభవం సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్, మీరు బ్యాంక్స్లో వర్క్ చేసినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ 3-4 years ఎక్స్పీరియన్స్. అలాగే క్యాస్ట్కి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి. అలాగే సైనిక్ అంటే డిఫెన్స్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ చేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఉండాలి. అలాగే స్కాన్డ్ సిగ్నేచర్తో ఉన్న మీకు కాపీ కావాలి. ఎలా చేయాలి చూడండి, స్టెప్ బై స్టెప్. మీరు శ్రీనిధి ఓపెన్ చేసిన తర్వాత శ్రీనిధి సైట్లోకి వెళ్ళిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. అప్పుడు మీకు కొన్ని లాగిన్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ ఫామ్, వ్యక్తిగత డీటెయిల్స్ అంటే మీరు విద్యార్హత, రిజర్వేషన్స్, ఫిజికల్ డిజబిలిటీ, ఎక్స్పీరియన్స్ ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత జేపీజీ ఫార్మేట్ ఆర్ పీడిఎఫ్ ఫార్మేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజు 1000 రూపీస్ పే చేయాలి. 1000 రూపీస్ పే చేసేటప్పుడు మీకు డెస్క్టాప్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, చాలామంది పేమెంట్స్ అవ్వట్లేదు. మీరు ఆ యొక్క క్యాష్ మెమరీ మొత్తం డిలీట్ చేసి, హిస్టరీ మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్గా అవ్వండి, పేమెంట్ అవుతుంది. మీరు రకరకాల యాప్లు, వివిధ రకాల బ్రౌజర్స్ చేయడం వల్ల, అక్కడ స్టోరేజ్ అవ్వడం వల్ల, క్యాష్ మెమరీ ఫుల్ అవ్వడం వల్ల ఈ పేమెంట్స్ అవ్వట్లా. మీరు బ్రౌజ్లోకి వెళ్ళండి, క్యాష్ మెమరీ డిలీట్ చేయండి, క్లియర్ చేయండి. ఆల్మోస్ట్ మొత్తం అన్యూజ్డ్ యాప్స్ ఉంటే డిలీట్ చేసేసేయండి. స్టోర్ ఫ్రీగా పెట్టుకోండి, పేమెంట్ డెస్క్టాప్ మోడ్లో పెట్టండి, ఫోన్లో చేస్తే పేమెంట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. చేసాం కూడా అండి. సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి. యాక్చువల్గా మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా. సో తప్పులు ఉంటే 21-22 మధ్యలో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఎంపికలో 75 ఎంపిక అనే అభ్యర్థులు ఎవరైతే ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 75,000 ఫిక్స్డ్ డిపాజిట్ 1 yearకి తీసుకుంటారండి, చెల్లించాలి. 1 year పాటు హోల్డ్ చేస్తారు. 1 year పెర్ఫార్మెన్స్ ఉంటే డబ్బు మీకు రిటర్న్ చేస్తారు. పనితీరు తృప్తికరంగా లేకపోతే ఒప్పందం ప్రకారం మిమ్మల్ని తొలగించే అవకాశం ఉంది. సో అన్నీ ఉన్నాయి, అన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఏ జాబ్ ఊరికి ఎవరో డబ్బులు ఇవ్వరు కాబట్టి మీకు కష్టపడాలి, కష్టపడండి, ఉద్యోగానికి అప్లై చేయండి. వస్తే బ్రహ్మాండంగా పల్లెటూరులో 30,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఆగి ఉండొచ్చు. ఓకేనా. అందరూ బాగుండాలి, జాబ్ మీకు రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అంత మంచి జరగాలి. జై హింద్.